బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖపట్నం పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. భారీగా పీడీఎస్ రైస్ తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీ నిర్వహించామన్నారు. 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్కు పూర్తి వివరాలు అందజేస్తామని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. బియ్యం అక్రమ రవాణాకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే పీడీఎస్ రైస్ ఎగుమతి చేస్తున్నారో దానిపైన ఒక ఉక్కుపాదంతో అనేక ప్రాంతాల్లో మేము దాడులు చేస్తూనే వస్తూ ఉన్నాం. ఏమైనా సమాచారం అందిన మేరకు పొద్దున్న నేను జేసీ గారికి సమాచారం అందించాను. 4 టీమ్స్ ఫామ్ అయ్యి 7 ప్రాంతాలకి వీళ్ళు పోయి చెక్ చేస్తే ఈరోజు ఈ విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్లో, పోర్ట్ కంటైనర్ టెర్మినల్లో దాదాపు 483 మెట్రిక్ టన్నుల రైస్ ఏదైతే పీడీఎస్ ఉందో అది కన్ఫర్మ్ అయింది. దాన్ని మేము సీజ్ చేస్తున్నాం. రైస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి దారుణంగా వేల కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించుకుంటూ వచ్చారు. ఈ అక్రమ రవాణా, ప్రత్యేకంగా రైస్ స్మగ్లింగ్ పైన ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉన్నాం, యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు సిట్ని ఫామ్ చేశారు సిఐడి ద్వారా. సో తప్పకుండా రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో ఈరోజు మాకు దొరికిన ఇన్ఫర్మేషన్, గతంలో మాకున్న సమాచారం కూడా ఈ సిట్కి మేము అందజేస్తాం.